నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నా పేరు దుమ్మాట వెంకటేష్ అండి. మీ యొక్క నేపథ్యం ఎక్కడి నుంచి, మీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను మీ యొక్క ఆర్టికల్ చూశాను, మీరు చాలా బీసీ బిల్ ఏమి రాస్తారు, దాని గురించి మేము పిలిపించిన. బీసీ రాజ్యం రావాలంటే ఏం చేయాలో చెప్పండి. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు. నా పేరు దుమ్మాట వెంకటేష్. నేను తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా, సామాజిక ఉద్యమకారునిగా, జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా, అనేక పత్రికల్లో కాలమ్స్ రాసే కాలమిస్టుగా తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి నేను సుపరిచితమైనటువంటి వ్యక్తిని. మిత్రులారా, ఇప్పుడు మీరు బీసీ రాజ్యం రావాలంటే ఏం చేయాలి అనే అంశం ఏదైతే చాలా విస్తృతమైన, బీసీ అనేది చాలా విస్తృతమైనటువంటి అంశం. బీసీల రాజ్యం అనేది రావాలంటే అదొక కాంట్రడిక్షన్ ఉంటుంది. బీసీ రాజ్యం వేరు, బీసీలకు ప్రభుత్వ అధికారం వేరు. నిజానికి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో, డెమోక్రటిక్ సొసైటీలో బీసీలకు ప్రభుత్వ అధికారం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశం చుట్టూ కూడా ఈరోజు రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి పునరేకీకరణ అనేది ఒక ప్రధానమైనటువంటి, ఒక వైవిధ్యంలో ఒక వైరుధ్యమైనటువంటి అంశంగా ఉన్నది. అందుకని బీసీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారం రావడం కోసం మొదట్లో బీసీల్లో ఉన్నటువంటి ఆయా కులాల మధ్య ఒక సమన్వయం అవసరం. ఆ సమన్వయం ద్వారా ఒక ఐక్యతను ప్రదర్శించి, ఆ ఐక్యత తన మధ్య ఉన్నటువంటి కులాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను తొలగించుకొని ప్రభుత్వ అధికారం వైపు పయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అవి కూడా కొన్ని సానుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ఏదేమైనప్పటికీ బీసీ అనేది తెలంగాణ రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా మన ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఏం చేయాలి? బీసీ రాజ్యం చేయాలంటే బేసికల్గా ఏం చేయాలి? ఒక పాయింట్ చెప్పండి. మీకు మీ యొక్క అనుభవం ప్రకారము బీసీ రాజ్యం రావాలంటే ఈ బేసికల్గా బీసీలు ఏమేమి పాటించాలి? ప్రధానంగా బీసీలలో ఐక్యత, బీసీ కులాల మధ్య సమన్వయం అనేది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా బీసీల్లో ఒక ఓటు చైతన్యం అనేది తీసుకురావడంలో బీసీ సమాజం కృషి విశేషంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా కుల సంఘాల మధ్య, ఆ కుల సంఘాల్లోని కింది స్థాయి క్యాడర్ వరకు కూడా ఓటు చైతన్యం బీసీలకు వచ్చినాడు మాత్రమే బీసీలకు అధికారం అనేది దగ్గర అవుతుంది తప్ప, బీసీల్లో ఓటు చైతన్యం రానంతకాలం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే ప్రధానంగా బీసీల మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళందరూ కూడా బీసీలలో ఓటు చైతన్యం కోసం విశేషంగా గ్రాస్ రూట్ స్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీసీలు అమ్ముడుపోతారు చిన్న చిన్న విషయాలు, కోటర్లకు, బిర్యానీలకు అనేవి ఒక వాదన ఉంది. దీనికి ఎలా మీరు మన బీసీలకు ఏమి యొక్క సందేశం ఇస్తారు? ఇదంతా ఆధిపత్య వర్గాలు చేసే ప్రచారం తప్ప ఇందులో వాస్తవం అనేది ఏమీ లేదు. ఈ దేశానికి వాళ్ళ చేతిలో తీసుకొని 70 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నట్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసిన పరిస్థితి ఉంది. అణగారిన కులాల జీవితాల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏమి లేవు. ఒక రకంగా వీళ్ళు ఓటు నమ్ముకోవచ్చు, కానీ వాళ్ళు ఈరోజు ఏలికలు చేస్తున్న వాళ్ళు ఈ దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఆధిపత్య వర్గాలు నిమ్న వర్గాల మీద చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారంగా మనం చూడాలి తప్ప ఇందులో వాస్తవాలు మాత్రం ఉన్నాయని మాత్రం నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. నమస్తే.